నిత్య పూజలివివు నేరిచిననోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గురువారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, త్రయోదశి తిథి, రోహిణి నక్షత్రము, జనవరి 1, 2026. రేపు అనగా శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలమూర్తికి అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణములు, రత్నాభరణములు, హారములు తొలగించి శ్రీవారి ముఖమండలంలోని పచ్చకర్పూరం తిరునామమును అర్ధభాగం తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా అలంకారం చేయబడుతుంది. శ్రీవారికి బంగారు పాదకవచములు, సువర్ణ కటిహస్తము, సువర్ణ వరదహస్తము, శంకుచక్రములు, కర్ణపత్రములు, శాలిగ్రామాల హారములతో అలంకరిస్తారు. గర్భాలయం శుద్ధి గావించి మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలం నింపి శ్రీ వైఖానస ఆగమోక్తమైన ఉపచారములు స్వామివారికి, ఉత్సవమూర్తులకి నిర్వహించి తులసీదళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించబడుతుంది. గర్భాలయంలో విశేషమైన లడ్డూ ప్రసాదము, వడ, అప్పము, జిలేబీ, మురుకు, పాయసము, అన్నప్రసాదాల ఘంటానాదం మధ్య శ్రీవారికి మాధ్యాహ్నిక నైవేద్యంగా సమర్పించి అనంతరం భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు భక్తులు స్వామివారిని నేత్రదర్శన అలంకారంలో దర్శించుకుంటారు. జనవరి 1వ తేదీన శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ఈరోజు రోహిణి నక్షత్రం సందర్భంగా శ్రీవారి ఆలయంలో సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి కృష్ణస్వామివారు, రుక్మిణీవారు మేళతాళాలతో ఊరేగింపుగా చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనం సమర్పణతోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తవుతుంది. రోహిణి నక్షత్రం సందర్భంగా కృష్ణస్వామి వారు, రుక్మిణి అమ్మవారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని ఆలయంలోకి చేరుకుంటారు. ఆలయంలో రోహిణి ఆస్థానం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు. సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయం శుద్ధి చేసి పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని మూలవర్లకి, ఉత్సవమూర్తులకి శ్రీ వైఖానస ఆగమోక్తమైన ఉపచారములు సమర్పించి వివిధ సుగంధ పుష్పాలతో స్వామివారి దివ్యమంగళ స్వరూపమంతా పుష్పమాలలతో అలంకరించి, పుష్పమాలలతో కిరీటాన్ని స్వామివారికి అలంకరించి, సూర్యకటాన్ని స్వామివారికి అలంకరించి ఉత్సవమూర్తులకు పుష్పమాలలు సమర్పించిన తర్వాత చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో పూలంగి సేవ పూర్తి అవుతుంది. తులసీదళములతో అష్టోత్తర శతనామాలతో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, కంఠానాదం మధ్య శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం భక్తులని పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు. రంగమండపంలో పెద్ద శేషవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకొని సేనాధిపతి వారిని, భాష్యకారుల వారిని మరొక సింహాసనాలపైన వేంచేపు చేసుకొని వారికి ఉపచారాలు సమర్పించి అధ్యయనోత్సవాల సందర్భంగా దివ్య ప్రబంధ పఠనం పూర్తయిన తర్వాత శ్రీ సేనాధిపతి వారికి, భాష్యకారుల వారికి పర్విట్టము, శటారి, కర్పూర నిరాధనంతో అధ్యయనోత్సవం పూర్తి అవుతుంది. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసి బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా శ్రీ కృష్ణస్వామి వారికి ధనుర్మాసం సందర్భంగా ఏకాంత తిరుమంజన నిర్వహించి అలంకరించి బంగారు పట్టు పాన్పు పైన శ్రీ కృష్ణస్వామి వారిని వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా శ్రీ కృష్ణస్వామి వారికి పాలు, పండ్లు, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.